ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. చిన్నారులు తమ చిట్టి బుర్రలకు గట్టిగా పదును పెట్టి అద్భుతమైన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన వారికి నమూనాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు వివరించారు. స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ డీప్ ఇరిగేషన్, చంద్రయాన్ లాంటి అనేక నమూనాలను విద్యార్థులు తయారు చేశారని చెప్పారు. ప్రిన్సిపల్ సుశీల మాట్లాడుతూ విద్యార్థులు సివి రామన్, అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారి తల్లిదండ్రుల సహకారంతో అద్భుతమైన నమూనాలను తయారు చేశారని ప్రశంసించారు. Water dispenser is a mission when we are open the tap will come the water. Why? Because it moves the water. When we are close the tap, beginning to come the water. Why? Because it did not move the water. My name is Abid. I am studying for the class today. Today my project name is windmill. Windmill runs on wind energy. My name is Muskan. I am studying for standard. Today my project name is solar panel. A solar planet is a device into contact that sunlight into electricity. Solar cells. ఈ రోజున మా విద్యా సంస్థలు జీకేఆర్ హై స్కూల్స్ పట్టాపురం మరియు ఏటీ అగ్రహారం క్యాంపస్లలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మా విద్యార్థుల చేత మొత్తం 250 నమూనాలను తయారు చేయించడం జరిగింది. ఈ నమూనాలు ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సింపుల్గా దొరికేటటువంటి వస్తువులతో చిన్న చిన్న చిప్స్, చిన్న చిన్న బ్యాటరీలతో తయారు చేసినటువంటి ప్రయోగాలు మా విద్యార్థులు ఎంతో గొప్పగా చేశారు. ఈ యొక్క ప్రయోగాలను తయారు చేసిన ప్రయోగాలను తిలకించడానికి మా యొక్క తల్లిదండ్రులు మరియు మా యొక్క చుట్టుపక్కల ఉన్న రకరకాల స్కూల్స్ నుండి విద్యార్థులు ఇచ్చేసి ఈ యొక్క ప్రయోగాలను తిలకించారు. చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నారు. మా విద్యార్థులు తయారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనవి ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకి ఏ రకంగా ఈ యొక్క పొలం చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చాలా గొప్పగా చూపించారు. అలాగే ఈ మధ్యకాలంలో బాగా ప్రావీణ్యత గల ఒక చంద్రయాన్ అనే ఒక ప్రయోగం, చంద్రయాన్ అనేది ఒక రాకెట్ ప్రయోగం గురించి ఎంతో గొప్పగా వివరించారు. ఇలాంటి నమూనాలు అలానే బ్లడ్లో రకరకాలైన ఏ ఒక్క మనిషికి ఏ రకం బ్లడ్ ఉంది, అతని యొక్క మనిషిలో అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి, A+, O+, O నెగిటివా, యూనివర్సల్ గ్రూప్లా, అలాంటి రకరకాలైన గ్రూపులు మొత్తం ఒక పద్ధతిగా వాళ్ళని బ్లడ్ శాంపుల్ తీసుకొని కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న టెస్టుల ద్వారా ప్రయోగం చేస్తే వాళ్ళు ఆ మనిషి యొక్క ఏ బ్లడ్ గ్రూప్ అనేది తెలుస్తుంది. అలాంటివి చేయటము, అలానే కిడ్నీ యొక్క పరీక్ష, కిడ్నీ ఏ రకంగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేవి ఒక ప్రయోగాత్మకంగా తయారు చేశారు. ఇలా ఎన్నో రకాలైన మొత్తం 250 రకాలైనటువంటి నమూనాలు తయారు చేశారు. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లో జరుగుతూ ఉంది. పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్స్లో రైన్ వాటర్ కానీ, జూ ప్రిపరేషన్, లెసన్స్ వైజ్గా టీచర్స్ ఇచ్చిన వాటి నమూనాలన్నీ తయారు చేసి తీసుకురావటం జరిగింది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషను పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉన్నారు. పిల్లల్లో ఉన్న సైన్స్ యాక్టివిటీ అంటే సివి రామన్ కానీ, అబ్దుల్ కలాం గారిని కానీ ఒక రోల్ మోడల్గా తీసుకొని పిల్లల్లో ఉన్న ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ చాలా పద్ధతిగా ఎంతో విజువలైజేషన్గా చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలను తయారు చేయటము, పిల్లల్లో వాటిని టీచర్స్గా వాటిని మేల్కొల్పడం జరిగింది. హయ్యర్ సెక్షన్ వాళ్ళైతే విజువల్గా ప్రతిదీ కంటికి కనిపించే విజువల్ సెక్షన్స్ చేశారు. చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించినవి జూ ప్రిపరేషన్ కానీ, నైట్కి డే టైంకి వేరియేషన్ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయటం జరిగినది.